రవీందర్ గౌడ్ మీరు మాట్లాడుతున్నారు బీసీ కార్పొరేషన్లో వచ్చిన డబ్బులతో కమిషన్ తీసుకుని నువ్వు కాదా చెప్పండి మాకు. ట్రాక్టరు ఒక గౌడ బిడ్డకి వస్తే అది మార్చేసి నీ పేరు మీద తీసుకున్నావు, అది నిజం కాదా? రమేష్ తోటలో పత్తాలు అడిగినట్టు చనిపోయారు, ఎంతమంది చనిపోయారు చెప్పు, నువ్వు ఆధారాలు నిరూపించు, మా దగ్గర ఉన్నాయి, మీ దగ్గర ఉంటే. అంజనేయులు గౌడ్ అని చెప్పి ఒక బ్రోకర్ అని చెప్పి అన్న విషయానికి మీరు అవి వ్యక్తిగత విషయాలు అవి. ఆయన కబ్జా కోర అని సార్ అది వ్యక్తిగత రాజకీయం గురించి వాళ్ళిద్దరు మాట్లాడుకుంది వేసి పెట్టి ఇప్పుడు ఈ స్థాయిని విమర్శించడం మీకు ఎంత అది సమంజసం? ఎక్కడున్న వాళ్ళు మీరు ఎక్కడుండి మాట్లాడుతున్నారు? ఒక్కసారి మీ గుండె మీద చేతేసుకొని చెప్పండి. ఆ వ్యక్తిగత రాజకీయాలు వాళ్ళిద్దరు ఏమని ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళు మాట్లాడకూడదు. దాని గురించి మీరు సంభాషణ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? ముందు రవీందర్ గౌడ్ మా శివరాం కాకని మోసం ఇల్లు విషయంలో ఇబ్బంది పెట్టింది గత ఊర్లకు ప్రజలకు తెలియదా? అది మోసం కాదా? మేము నిరూపిస్తాం ఆధారం, ఎవడో కాదు నేను దానికి, అది మా దగ్గర ఉంది. నువ్వు ఎందుకు ఇట్లా ఆయన మీద ఆరోపణలు చేస్తున్నావు? నీకేం అవసరం ఉంది? ఏమైనా అవసరం ఉంటే మేము రచ్చబండ అక్కడికి వస్తాం, అక్కడ నిరూపణకు ఉంటాం, మీరు కూడా నిరూపించండి. దానికి మేము సవాల్ చేస్తున్నాం. చేసిన అన్యాయాలు చాలా ఉన్నాయి. మీరు బుగ్గలు పెడతామని పని మనిషిని పెట్టుకొని మీరు గ్రామ పంచాయతీలో 6,000 తీసుకుంటూ పని చేసేవానికి 3,000 ఇచ్చుకుంటూ లాస్ట్ 3 నెలలు మొత్తం ఇవ్వకుండా చేసిన అన్యాయం కదా? పని వాళ్ళ సొమ్ము తిన్నట్టు కదా? మీరు ఎక్కడ మాట్లాడుతారు? ఎవరి గురించి మాట్లాడుతారు? మీరు కమాన్కి ఇచ్చిన 2 లక్షల చెక్ ఏం చేసారు? మీరు ఎందుకు ఇచ్చారు? దేవుని గుడికి ఇచ్చారు. అది మీ ఆ డబ్బులు కూడా నువ్వు దీన్ని వాడకం చేసుకున్నది కదా? వెంచర్లలో కమిషన్లు ఏమైనాయి? 10 గుంట భూమి ఇవ్వలే గ్రామ పంచాయతీకి, ఏమైనా ఇన్ని వెంచర్లలో నువ్వు చేసిన అన్యాయాలు ఎన్ని ఉన్నాయి? దేవుని గుడి గులదెంగి అలా వచ్చింది ఏమో తీసుకొని దాన్ని విచ్చలవిడిగా విడిచిపెట్టావు. వాళ్ళు కుటుంబీకులు గోషవాడి బాధపడి చనిపోయారు కరోనా టైంలో, బాధలకు గురై. నువ్వు చేసింది మోసాలు కావా ఇవి? మీరు మా సార్ను పట్టుకొని ఎంత పడితే మాట్లాడుతున్నారు. అవును, ఆయన బ్రోకర్ అంతందుకు, కబ్జాదారు అంతందుకు అంత అదే అదేకు ఏం కబ్జా చేసి మా సార్ నిరూపిస్తావాను? తీసుకొని రా, గ్రామ పంచాయతీ శనివారం నాడు తీసుకొని రా. ఏమున్నాయో మీ దగ్గర ఆధారం ఉంటే మేము తల వంచుతాం. మేము ప్రజలకు అన్యాయం చేసామద్దా? మీరు ఎంతమందికి లోపల ఆడవిల్లు కూడా వేధించడం మాకు తెలుసుదా? అడ్డుల విషయంలో కానీ ఏ విషయంలో అయినా రండి. మీరు ఆ పెద్ద మనుషులు ఉండగలగా, ఊరు పెద్ద మనుషులు గుడిని మళ్ళా రిపేర్ చేయించారు వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని. మీకు బుద్ధి లేదా? మీరు గుల దెంగుతారు దేవుని గుడిని, వాళ్ళు వచ్చిన పైసలు వాడుకుంటారు. ముసళ్ళకి ఇస్తే, పెద్ద మనుషులకు ఇస్తే దానికి ఇంకా మంచి చేయకపోయినా వీడికైనా ఎంత బాగు చేసారు ఊరుని పెద్ద మనుషులు. మీరు పట్టించుకోకపోతే మీ హాయంలో కదా ఇది జరిగింది. మీకేమైనా అర్థమవుతుందా? ఏం మాట్లాడుతారు వాళ్ళు? వ్యక్తిగత పైతరా శ్రీనివాసరెడ్డి, నీ స్థాయి అడిగే రమేష్ మీద మాట్లాడే స్థాయి కాదు నీది. అడిగే రమేష్ను నువ్వు ఎంటబడి నన్ను పార్టీలోకి తీసుకోవాలని నువ్వు బతిమలాడలే. ఇలా అంజగోని కొరకు నువ్వు ఒక గ్రామం పక్క విలేజ్లలో మనం అయినా నువ్వు దగ్గర చూడకుండా నువ్వు ఏదో పార్టీ, నీ పార్టీ అంటూ నువ్వు ఫస్ట్ నువ్వు టీఆర్ఎస్లో లేవా? ఈరోజు అంటున్నావు నువ్వు నేను కాంగ్రెస్ పార్టీ అని. కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఫస్ట్ నీకు సభ్యత్వం ఎంతుందో ఒకసారి నువ్వు నాకు చూపెట్టు, నేనని నీకు చూపిస్తా. శ్రీనివాసరెడ్డి గారు, నువ్వు మంది మీద ఆరోపణలు చేసేటప్పుడు నువ్వు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి పోయినావు అనేది నువ్వు ముందు గుర్తుంచుకొని అది పెద్దలతో ఎట్లా మాట్లాడాలో, ఏ విధంగా మాట్లాడాలని ఫస్ట్ నేర్చుకో. నువ్వు ఎవరో మాట్లాడుతున్నారు, పక్క విలేజ్ వాళ్ళు మాట్లాడి, పక్క మండల వాళ్ళు మాట్లాడిరని నేను కూడా మాట్లాడతాను కాదు. ఆ విలేజ్ నుంచి మనం 24 గంటలు తిరుగుతున్నాం, అన్నదమ్ములలాగా ఉంటాం. ఆ విలేజ్ మీద పెద్ద మనిషి మీద, ఒక 30 ఏళ్ళ రాజకీయ నాయకుని మీద నువ్వు ఒకసారి వాడి నెంబర్ కూడా గెలవని వ్యక్తివి నువ్వు అలా అడిగే రమేష్ మీద మాట్లాడేంత స్థాయి కాదు నీది. అడిగే రమేష్ని హెచ్చరించేంత స్థాయి కాదు. లేదు, నీకు నాకే సవాల్ చేస్తున్నా శ్రీనివాసరెడ్డి గారు. అడిగే రమేష్ తప్పు చేస్తే నేను తలవంచాను. గ్రామ పంచాయతీ, రంగంపేట గ్రామ పంచాయతీలో ఆయన ఏలాంటి తప్పు చేసినా నేను తలవంచాను. లేదు, నీకు దమ్ముంటే నువ్వు రా, నువ్వేం చేస్తావు నేనేం చేస్తావు చూద్దాం దా. ఇదే నా హెచ్చరిక శ్రీనివాసరెడ్డి గారి మీద, పైతల శ్రీనివాసరెడ్డి గారి మీద.